సార్ ఏం చదువుకున్నారు సార్ మీరు? ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటిది? నేను ఎంఎస్సి సార్. ఎంఎస్సి. ఏం చెప్పండి? జగన్నాథ్ గారు సార్ ఎంఎస్సి. ఏంటి మీ ప్రొఫెషన్? నేను రిటైర్డ్ టీచర్ ఇప్పుడు. నైస్. చూడండి సోదరులారా, రిటైర్డ్ టీచరు. ఎందుకు రైతు పని? ఇది కష్టమైన పని. దీంట్లో ఎందుకు వచ్చారు మీరు? రావాలని దీంట్లో నాకు ఇంట్రెస్ట్ కదా. కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం. మరి ఎందుకు దీన్ని ఇంకా బాగా చేసుకోవాలి? మీ సలహా తీసుకుని మీలాంటి వాళ్ళు మాకు దొరక్క వేరే ఎవరు దొరికి వాళ్ళ ద్వారా మేము చేసుకుని పంట నష్టపోతున్నాం ప్రతిసారి. అందుకే మేము ఒకసారి చూసిన తర్వాత అవన్నీ కొన్ని యూట్యూబ్లో చూశారు. గత కొన్ని నెలల నుంచి నన్ను ఫాలో చేస్తున్నారు. ఫాలో అవుతాను. ఎట్ట తిరిగి రప్పించాలి మీరు చాలాసార్లు చేస్తారు. వీలైతే ఒకసారి రండి అంటే అటు వచ్చినప్పుడు వస్తానన్నారు. నిన్న ఎందుకంటే వర్షం వచ్చింది కనుక ఫోన్ చేశాను మీకు. అవును సార్, వర్షం వచ్చింది, ఒకసారి ఏమన్నా వీలైతే రాగలరా, ఏం చేయాలని సలహా అడదాం. మీరు మా అదృష్టం కొద్దీ సర్లే వస్తాములండి అన్నారు. అదే వచ్చినాం. కానీ వచ్చినా కానీ ఇక్కడ హ్యాపీనెస్ లేదే. ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా. సమస్యలని వెల్కమ్ చెప్పినాయి ఇక్కడ. ఆ సమస్య సాల్వేషన్కే కదా సార్ మీరు. కరెక్టే, కానీ ఇన్ని సమస్యలు ఉండకూడదు. నువ్వు బాధపడితే మళ్ళీ ఏంటంటే మనం మాట ఇచ్చిన తర్వాత ఏంటంటే రైతు సక్సెస్ కాకపోతే దాంట్లో మళ్ళీ ఒక తరగా నొప్పి. రండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గురుగారు, సో ఏంటి అంటే మీరు ఎంఎస్సీ అంటున్నారు కాబట్టి అంటే ఏంటి నేటి రైతు సమస్యలు ఏంటి గురుగారు? ఏంటి అసలుకి నేటి రైతు అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇప్పుడు? రైతు సమస్యలు నేను మా వాళ్ళు హార్టికల్చర్ ఏడీకి కానీ పీడీకి కానీ అందరికీ చెప్తున్నా. ఈ వీళ్ళకి సరైన అవగాహన లేదు, రైతులకి అవగాహన లేదు దీని మీద. దానిమ్మ పంట కానీ ఏ పంట మీద కానీ. జగన్నాథ్ గారి పొలం అన్నట అద్భుతమైన పంట ఇది. మొక్కలు చాలా బాగున్నాయి. చూడండి సోదరు, ఎంత అద్భుతమైన క్రాప్ తీశారు సారు. ఇప్పుడు మీకు సార్ మీ ఈ పొలంలో ఇంత మంచి చెట్లు ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు దాకా? దీనికి పెట్టుబడి ఎంత పెట్టారు? ఇంత బాగా చేశారు ఇదంతా. నేను ఫస్ట్ నుంచి అంటారు. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ మొన్న పోయిన పంట ఎంత పెట్టారు? మొన్న పంట ఒక 8 lakhs పెట్టాను. కాదండి, ఎంత 8 lakhs పెట్టారా? 8 lakhs పెట్టాను. ఎరువు, పేడ ఎరువు. ఎన్ని ఎకరాలకి ఇది మొత్తం? 4 ఎకరాలు. 4 ఎకరాలకి 8 lakhs. ఇంకేమైనా అంటే ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, స్ప్రేయింగ్ అంతా. మరి మిగతా కూడా చాలా ఉంటాయిగా. మిగతా చాలా. మరి ఆయన జీతం అయింది, లేబర్ కూలీలు, కటింగ్, అవన్నీ కాక చాలా మీ తప్పేం లేదు సార్. మీరు చాలా బాగా పెట్టారు, కానీ సిస్టమ్ లోపం. సారీ సార్, నేను మిమ్మల్ని క్షమించగలుగుతున్నాను. అంటే నేను సిగ్గుపడుతున్నాను మీరు అట్లా మాట్లాడుతుంటే. చూడండి సోదరులారా, ఒక రైతు గారు ఎకరానికి 2.5 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టాడు, కానీ ఆయన తీసింది చాలా తక్కువ పాపం. ఇది మన యొక్క ఇండియాలో జరుగుతున్న దోపిడీ అనమాట సోదరులారా. మొక్కలకి ఏం తెలుసు? తనకు కావాల్సింది తనకు చేసింది, దాన్ని బట్టి మొక్కలు కాయలు ఇస్తూ ఉంటుంది. కానీ రైతు ఇంత పెట్టుబడి పెట్టి వాడికి దిగుబడి రాలేకపోతే ఏం చేస్తారు సోదరులారా? ఇదే సోదరులారా, మన రైతు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దానికి కావాల్సిన మందులు కానీ రోగాలు తెలుసుకోవటం. చూడండి సోదరులారా, ఎవరైనా ఈ చెట్లు పెంచుతారా? అద్భుతమైన 3వ సంవత్సరం చెట్లు ఇవి. చూడండి సోదరులారా, అమేజింగ్ అనమాట. 3వ సంవత్సరం చెట్లు అనమాట. సూపర్. పది సార్. సో ఇంత పెట్టుబడి పెట్టినా కానీ సోదరులారా పాపం సరైన దిగుబడి లాక్కోలేకపోయారు. చూడండి సార్, బాగా చేశారు మీరు జగన్నాథ్ గారు. నేను పెట్టుబడి పెట్టినానని చెప్తున్నారు, కానీ ఎంత పెట్టుబడి పెట్టారో ఈ చెట్లు చూసి తెలిసిపోద్ది. అందుకే మిమ్మల్ని అడుగుతుంది. నేను ఇందాక అడగలే మిమ్మల్ని, ఇప్పుడు అడిగాను. ఎందుకంటే మీరు చాలా పెట్టుబడి పెట్టారు కాబట్టి మొక్కలు అనేవి మీరేంటంటే ఏది దాచుకోలేదు, ఎంతకంటే అంత పెట్టేశారు. ఇంత పెట్టారు కాబట్టి అంటే 1 సంవత్సరానికి 8 లక్షలు పెట్టారంటే 3 సంవత్సరాల్లో కనీసం 20 లక్షల పైన పెట్టి ఉంటారు. 20 లక్షల పైన పెట్టారు. 20 లక్షలు పెట్టి ఇంతవరకు మీరు పంట సరిగ్గా తీయలేదంటే చాలా బాధాకరంగా. అది పెట్టుబడి అప్పు తెచ్చి మొత్తం చేయడం కష్టమే కదా. అంత పెట్టుబడి పెడితే 14 లక్షలు వచ్చింది మన 14. అంటే ఏ టైం చేశారు? బాగానే దానికి కావాల్సింది చేశారు మీరు. కరెక్ట్ టైంకి చెప్పినట్లు మా కన్సల్టెంట్ అనేవాడు చెప్పినట్లు చేశాం. అతను చెప్పినట్టు చేశారు, మొక్కలు బాగానే చేసుకున్నారు. కొంత అవగాహన లోపం ఏంటంటే మీకు రోగాలన్నీ స్టార్ట్ అయినాయి. బాగా చేశారు. చూడండి సోదరులారా, జగన్నాథ్ గారు పంట తీయటం మనకి ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. కానీ ఏంటంటే పాపం టెక్నికల్గా ఎక్కడో కొంచెం వెనకబడిపోయారు వీళ్ళు. చూడండి సోదరులారా, 3 సంవత్సరాలకి చెట్లు ఇంత పెద్దగా చేశారంటే రియల్లీ అమేజింగ్ సోదరులారా. చూడండి, అద్భుతం సోదరులారా.
ఎందుకు రాలేదు సార్? మీ ప్రాబ్లం ఏంటి అసలు మీకు? ఈ బ్లైట్ ఎక్కువ, ఆల్మోస్ట్ బ్లైట్ అంత. అతను ఇప్పుడు ఎవరైతే మీకు మీ కాపు చూసారో వాళ్ళు చెప్పలేదా? వస్తాడు, అది ఒక్కోసారి చూసి కొట్టాలి కొట్టాలని చెప్పిపోతాడు. ఆయన చెప్పినవి కొడుతున్నాము, చేస్తున్నాము, అయినా కొంచెం మాకు సక్సెస్ కాలేదు అనమాట. కాదు, ఇంత చెట్లకు కూడా మీరు సరైన ఇల్లు తీసుకోలేకపోతే? ఈ పై భాగం అక్కడి నుంచి ఇది 360 మొక్కలు ఉన్నాయి. ఇది అవును, దీనికి ఏమో 12 టన్నులు ప్రతి సంవత్సరం బాగా వస్తా ఉంది. అవును, ఇది దీని వరకు ఇక్కడ ఏం పైన బ్లైట్ అట్లాంటివి ఏం లేవు. కింద మాత్రమే, కింద 840 మొక్కలు ఉన్నాయి. అవును, దాంట్లో కొద్దిగా వస్తూ ఉంటుంది. అవును, కానీ చాలా బాగున్నాయి చెట్లు, నిజంగా బాగున్నాయి. ఇదే చెట్లు అక్కడ కూడా అంతే అయితే. ఇట్లనే మనము అన్ని చెట్లు చేయాలి. మీరు బాగా ఇన్వెస్ట్ చేశారు, మీరు చాలా మంచి మనసు మీది. మిమ్మల్ని చూస్తే మొక్కలు హ్యాపీ ఫీల్ అవుతాయి. ఇతను పెట్టాడు బాగా. చూడండి సోదరు, అద్భుతమైన చెట్లు సోదరులు చూడండి. రైతుని అతను మంచి మనసుతోనే, అంటే ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది వ్యవసాయం అంటే, వ్యవసాయంలో డబ్బు సంపాదించకపోయినా కానీ మనం ఒక రైతుం కాబట్టి ధర్మంగా చేయాలని చెప్పి చూడండి సోదరులారా, అద్భుతమైన పెంచాడు. చూడండి సోదరులారా, చూడండి ఇంత పెద్ద చెట్లు నాకు తెలిసినంత వరకు కూడా. అంటే నేల మంచిది అంటే ఏంటంటున్నారు? నేల మంచిదే, నేల అద్భుతమైన నేల ఇది. ఇంత పెద్ద చెట్లు చూడండి సోదరులారా, చిన్న చిన్న రాళ్ళు, అమేజింగ్ అమేజింగ్, సూపర్. 3 ఇయర్స్కి ఇంత పెద్ద చెట్లు ఎట్లా అయినాయి అసలు? 4th ఇయర్ అండి. అది ఇప్పుడు 4th వచ్చాం మనం, అంటే 4th వచ్చాం, 3rd క్రాప్. అదే చెట్టుకి ఎన్ని కేజీలు కూర్చుందంటున్నారు మీరు ఐడియా ప్రకారం? మేము మొన్న అయితే 25 కేజీలు కూర్చుంది ఈ యావరేజ్. ఈ పైది ఈ రోడ్డు నుంచి ఇక్కడ మేము కనీసం అంటే ఒక 50 కేజీలు అన్న రావాలని. ఇప్పుడు వస్తుంది 50, ఇప్పుడు వస్తుంది 50 అయినా తెప్పించాలి. 20 తెప్పించారంటే మీరు బాగా కష్టపడ్డారు. ఇప్పుడు 50 వస్తుంది. మీరు చూస్తా ఉండండి, 50 తెప్పిస్తారు. యావరేజ్గా మీరు 20 టన్నులు తీస్తే ఎకరానికి మంచి రేటు తగిలిందంటే, ఇదివరకు ఏంటంటే మన ఆంధ్ర సైడ్ ఈ పొలాలన్నా ఎవరంటే చిన్న చూపు ఉండేది. వాళ్ళ కాయలు చిన్నగా ఉంటాయి, అవి ఎంతో నిమ్మకాయలాగా చిన్న చిన్న కాయలు అని చెప్పి మార్కెట్లో ఏంటంటే అదొక రకమైన తప్పుడు అభిప్రాయం ఉండేది. కానీ ఈ సంవత్సరం ఈ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కంటే కూడా మన ఎస్పెషల్లీ ఆంధ్ర ఉన్న ఎవరైతే పంటలు పండించారో వీళ్ళే ఎక్కువ రేటు తీసుకున్నారు వాళ్ళకంటే కూడా. వాళ్ళు కేజీ కాయలు తెప్పించి కూడా అర్ధ కేజీ కాయలు తెప్పించినా కానీ ఇక్కడ ఈ ప్రాంతం ఉన్న రైతులు ఎక్కువగా లబ్ధి పొందారు. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రాంతాలను బట్టి కాయలు లేవు, మనం చేసే టెక్నాలజీ, మనం పండించే యొక్క దీన్ని బట్టే డబ్బు అనేది వచ్చింది. లాస్ట్ టైం ఎవరో తక్కువ మంది 100 లోపల అమ్ముకున్నారు, కానీ చాలా మంది 100 పైన అమ్ముకున్నారు. ఈవెన్ మచ్చలు వచ్చిన కాయలు కూడా 120, 130 కొన్నారు. సో దీన్ని బట్టి మనకి హోప్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే దేవుడి వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం అన్ని రకాలుగా కాయలు ఫోటోలు ఉన్నాయా, ఇవ్వండి. ఎన్ని గ్రాములు వచ్చింది లాస్ట్ మీకు? లాస్ట్ కాయ ఎన్ని గ్రాములు వచ్చింది? 400 గ్రామ్స్ వచ్చింది. వావ్, సూపర్ 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 సూపర్, చాలా బాగా వచ్చినట్టు. సో మీకు విచిత్రం ఏంటంటే అన్ని ముళ్ళుకే వస్తున్నాయి చూడండి. మంచి క్రాప్ వచ్చింది. మరి దిగుబడి అంత తక్కువ పడిపోవడం ఏంది? అదే ఇది డిసీజ్ ఇచ్చేయండి, అన్ని క్రాక్లో ఉన్నాయి బాగా. బ్లైట్ ఎక్కువ. బ్లైట్ ఎందుకు వచ్చింది? ఇంత బ్లైట్ రాకూడదు ఇక్కడికి. ఇది మా పొరపాటు, మరి ఎందుకో. చెట్లు మీరు కరెక్ట్ చెట్లు అయినాయి, కరెక్ట్ చెట్లు అని తెచ్చిచ్చారు. కంపెనీ బిల్లు ఉన్నాయా? లేవండి, ఇప్పుడు చాలా రోజులు. చూడండి సోదరులారా, రైతు కష్టం, మన రైతులను బాగు చేయటం మా వల్ల కాదు సోదరులారా. ఎందుకంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి రోగాలు గుర్తించడం కానీ అవగాహన లేదు. ఎవరైతే లోకల్గా ఏదో 2-3 కన్సల్టెంట్ వచ్చి వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళు సరిగ్గా చేయటం లేదు. మరి ఎక్కడ లోపం అర్థం కావట్లేదు. ఇంత మంచి పెట్టుబడి పెట్టే అతను కూడా బాగుపడకపోతే
ఎవరిని బాగుపడతాం మనం, ఎవరిని బాగుపరచలేము. చూడండి సోదరులారా, ఏమి చెట్లు ఇవి, చూడండి ఈ చెట్లు ఎంత అద్భుతంగా ఉంది సోదరులు. పాతీసారా, కాకపోతే మెయిన్ జగన్నాథ్ గారు కొన్ని కాడాలు గట్టిపడాల్సింది. మీరు ఫర్టిలైజ్ చేశారు కానీ చిన్న చిన్న తప్పులు మిస్టేక్స్ అయినాయి బాగా. ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రెండ్ చెప్తాను మీకు. సాధారణంగా ఈ కాండాలు అనేవి తక్కువ మందికి ఇంత ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇంత కాడలు చాలా తక్కువ మందికి ఇంతలా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇంత చిన్న ఏజ్లోనే మీరు బాగా ఇంత చేపించారంటే నిజంగా దీన్ని బట్టి మన ఏరియాలో ఏదైనా పండుద్ది దాని అద్భుతంగా పండుతుంది బాగా చేస్తే. ఇప్పుడు కథ చెయ్యాలి చేపించోడు కావాలి, గోపికతో చేస్తే వస్తుంది మీరు అన్నట్టు. చూడండి ఎక్కడ పట్టినా అమేజింగ్. అసలు ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి అంటాడా, కానీ బ్లైట్ రాకూడదు. బ్లైట్ ఎందుకు వచ్చింది? ఇంత బ్లైట్ వచ్చిందాక ఏం చేయాలి మీరు అసలుకి? అంటే బ్లైట్ మీకు అసలు ఏ సంవత్సరంలో బయటపడదంటారు? నాకు సెకండ్ ఇయర్లో లాస్ట్ టైం, ఫస్ట్ టైమే కొద్దిగా కరెక్ట్ కనిపించింది, సెకండ్ టైం. అంటే ఏంది అంటే మందులు మనకి తెలియకనా లేకపోతే చెప్పేవాళ్ళు సరే చెప్పకనా ఇంత ప్రాబ్లం పోయింది? మందులు తెలియకనే కొద్దిగా చాలా వరకు మందులు. అంటే మీరు సొంతం చేసుకుంటూ వచ్చారా, ఎవరైనా పెట్టుకున్నారా? కన్సల్టెంట్ అంటే ఎన్ని రోజులు ఉండే ఆయన? అంటే మామూలుగా క్రాప్ పెట్టినప్పటి నుంచి లాస్ట్కి వచ్చేదాకా ఉన్నాడు. మరి ఉంటే అప్పుడు లేవా ఈ ప్రాబ్లమ్? ఏమన్నంటే అంతకుముందు కొంచెం ఫెయిల్యూర్ అయినా సార్, దాన్ని సర్దిద్దుకోవాలంటే టైం పడుతుందని ఈ చెట్టు తీసేస్తా. కాదు, మీరు అంత తెలివి కళ్ళలో మీరు కూడా సరిగా లేకపోతే ఎట్లా? దీంట్లో నాది తప్పు ఉంది. నేను చెట్టు అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా వచ్చినప్పుడు. కాదు, ఇంత మంచి మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు సార్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్ మిమ్మల్ని చూసి. మీరు ఇంత మంచి చెట్లు పెంచి ఇంత న్యాయంగా చేశారంటే సరే. ఇంకా ఈ ఏదైతే రోగాలు గుర్తించలేకపోవడం మీ తప్పు అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి, ఇవన్నీ మనం అనకూడదు ఎవరిని. నాది తప్పేలేండి, ఆయన చూసుకోకుండా ఎవరిది వాళ్ళు గుర్తించ నాదే తప్పు. అది మీకు విషయం చెప్పంటారా సార్, కన్నడలో కూడా ఇంత చెట్లు పెద్ద, ఈవెన్ ఈ ఆంధ్రాలో కూడా ఇంత చెట్లు తక్కువ మంది చూశాను నేను. ఇంత చెట్లు ఎక్కడ తక్కువ మంది చూశాను నిజంగా. అంటే వాడి కటింగ్ చేయడం లేకుండా కొన్ని పైకి కొన్ని కిందకు పిచ్చి పిచ్చిగా ఉండే చెట్లు, కానీ ఒక ప్రాపర్ షేప్ బాగుంది. బయట నుంచి చూస్తే షేప్ బాగుంది, కానీ లోపల బాగాలేదు. ఎవరైతే వచ్చినా చేసి దాచిపెట్టి పైపైన వెళ్ళిపోయినాడు. కానీ ఒకటి కొమ్మలు ఏదైతే మనకు రోగాలు వచ్చినాయి, రోగాలు ఏదైతే అక్కడ అలానే రండి, ఇక్కడ బాగాలేదు. అయితే ఏదైతే మనము రోగాలు అనుకుంటున్నామో ఆ రోగాలు కనుక మనం క్లియర్గా తీసేస్తే 100% బ్లైట్ని కానీ అందరూ కంట్రోల్ చేద్దాం. పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. అంటే దీన్ని బట్టి మీలాంటి వ్యక్తి ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంది, ఓహో ఎకరానికి 1,50,000 లేకపోతే 2 లక్షలు ఎంతో కట్ట పెట్టుబడి అయితే మీకు ఒక అవగాహన వచ్చింది. ఓకే, ఆల్రెడీ మీరు పెట్టిందంతా దీంట్లో బలాలు ఉన్నాయి, యాడికి పోలా. అయితే కొంచెం రోగాలను ట్యూన్ చేసుకోవాలి మనం, అంతే, వేరే ఏం లేదు. ఇంకో పెద్ద పెట్టాల్సిన కూడా లేదు దీంట్లో, సరేనా? ఇంకా క్రాప్ పడ్డ తర్వాత మనం పెట్టిన వేరుగా ఉంటాయి. రైట్, సూపర్. ఓకే సోదరులారా, ఇది మా అన్నగారు చెప్పింది. ఈ విధంగా అన్నీ తెలుసు పాపం ఆయనకి, కానీ ఏంటంటే తెలిసినా కానీ షాపులోకి వెళ్తే వాళ్ళు ఇచ్చే మందులు కానీ వాళ్ళు చూపించే ఏదేదో మందులు చూపించి కన్ఫ్యూజ్ చేయటం కానీ తెలుసుగా. మన ఏరియా అంటే అందరూ స్వార్థపరులు, దళారులు అంతా. రైతు బొడ్డిపోతే మనకి రైతు ఉన్నడా లేడా అని సంబంధం లేదు. బట్ కాకపోతే ఏంటంటే బిజినెస్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి, నాదిని సంపాదించుకోవాలి. నడుస్తుంది సోదరులారా. మీకు చెప్పిన అర్థం కాలేదు సోదరులు, ఎందుకంటే జనాలకి ఏంటంటే సాధారణంగా మీరు కళ్ళు మూసుకుంటారు కాబట్టి. ఇది ఒక రైతు రియల్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నిజాయితీ వ్యవసాయం ఏదైనా వస్తే ఇట్లా సొసైటీ ఇలా చేస్తున్నారు. చూడండి సార్, ఇవన్నీ త్రిప్స్ వచ్చేసి ఇవన్నీ మీకు మాకు అన్నీ వచ్చేసినాయి. చూడండి పారాడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనకి రైట్ టైం కొట్టచ్చు, దాదాపు టైం తీసుకొని వాళ్ళు వచ్చేస్తే పని అయిపోద్ది ఇంకా.
చేద్దాం. వీక్లీ వన్స్ లేకపోతే ఫార్ట్ నైట్ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ విజిట్ చేసి ఏం ప్రాబ్లం రైతులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సాల్వేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తే రైతులు బాగుపడతారు. లేకపోతే ఒకవైపు పంట దెబ్బతింటుంది, రోగాలు ఇవన్నీ వచ్చేసి బ్లైట్, ఆంత్రోక్నాస్ ఇట్లా డిసీజ్ అన్ని విల్ట్ రకరకాల. అంటే చాలా మంది రైతులకి అవి ఏంటి కూడా తెలియట్లేదు. చాలా మంది అసలు ఏమి ఊరికే పంట పెట్టిన వాళ్ళు చెప్తాంటారు, దాన్ని పెట్టి బ్రహ్మాండంగా వస్తుంది, కోటీశ్వర్లు అయిపోతారు, యూట్యూబ్ లో అవి కొంతమంది పెడతారు చూస్తారు. సరే నేను ఎప్పుడో కోటీశ్వరుడు అయితే చూద్దామని చేసేది. ఒక రైతుల్లో కోటీశ్వర్లు కానీ చూస్తా ఉన్నారు జనాలు. ఏదో అదృష్టం కొద్ది ఒక్కొక్కరికి ఏమైందంటే ఫస్ట్ పంట, సెకండ్ క్రాప్, థర్డ్ క్రాప్ ఏదో ఒకటి సక్సెస్ అవుతారు. అది కొంచెం రేట్ ఎక్కువ పోతుంది. పోయినందువల్ల వాడికి బాగా వచ్చిన ఊర్లో మనం పెడదాం అట్లా పెడుతున్నాను. ఇప్పుడు కాదు జగన్నాథ్ గారు, అంటే మీరు నేటి రైతుకి అసలు ఏంటి మీ యొక్క అంటే నేటి రైతు డెవలప్ కావాలంటే అసలు ఎలాంటి మనము గవర్నమెంట్ కానీ మన ప్రైవేట్ పీపుల్ కానీ ఇక్కడ లోకల్ అవైలబుల్ టెక్నీషియన్స్ కానీ ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోవాలి, అసలు ఎందుకు మనం ఈ సమస్యల్లో నుంచి బయట రాలేకపోతున్నాం? మీరే కాదు అన్ని ప్లేస్లో అదే ఉంది. మీరు మీకున్న ఏంటి అసలు మీ మాటలు చెప్పండి. అదే ఉదాహరణకి ఏమిటంటే మిగిలిన ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదన్నా కాంట్రాక్ట్ వర్క్స్ కానీ వాళ్ళకి పోయి అనుకోండి ఇంజనీర్ అంతా వర్క్ చేస్తారు దగ్గరుండి, వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్ని చూపిస్తారు. ఈ రైతులకి మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లోనూ రైతు మీదే ఆధారపడి బతుకుతున్నాం దేశం అంతా, ప్రజలంతా 75% అగ్రికల్చర్ బేస్డ్ పీపుల్ అంతా. అయినా కూడా రైతులు సరైన అవగాహన లేక వాళ్ళు సరిగా ఆఫీసర్లు వచ్చి ఉద్యోగస్తులు వాళ్ళకి వచ్చి వాళ్ళ ట్రైన్డ్ పీపుల్ వచ్చి వీళ్ళకి చెప్పి పంట పెట్టే అసలు ఎక్కడే కానీ లేదు. గవర్నమెంట్ ఏజీఓ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఫీల్డ్ కి వచ్చి ఫీల్డ్ లో వర్క్ చేసి చూపించి వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు కనీసం 10 సార్లు రండి సార్ ఒకసారి చూస్తారు అంటే వాళ్ళకి ఏదో బిజీ ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళు వేరే అంటే కొంతమంది సహాయం చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, అందరు చేయకూడదు, కొంతమంది చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద కంట్రీస్ కి మనం ఇంకా స్ట్రక్చర్ ని పెంచుకోవాలి, పీపుల్ ని పెంచుకోవాలి. మెయిన్ ప్రభుత్వాలు వచ్చేసి ఎన్ని చేసినా కూడా ఈ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనం అగ్రికల్చర్ కి ఎక్కువ పెట్టి ట్రైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఎంఎస్సి ఒక టీచర్, పెద్ద టీచర్ ఏంటి ప్రొఫెషన్ మీరు? టీచర్ రిటైర్డ్ టీచర్. ఇంత పెద్ద ప్రొఫెసర్లో ఉండి మీరు బయటకు వచ్చి అగ్రికల్చర్ చేస్తున్నారంటే దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఉంటారు మీరు. డబ్బు కోసం కాదు, ఇంట్రెస్ట్ తోనే. కానీ మీరే చదువుకున్న వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారంటే మరి నార్మల్ చదువులేని రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా సార్లు మీటింగ్ లో చెప్పిన, తీసుకొచ్చి చూపెట్టి ఆఫీసర్స్ కి, సార్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు అర్జీలు ఇచ్చినామన్నమాట. ఏమంటే సార్ మీరు ఏమైనా ట్రైన్డ్ పీపుల్ ని మంత్లీ వన్స్ కనీసం ఫీల్డ్ విజిట్ చేపించి వీక్లీ వన్స్ పంట పెట్టి, సపోజ్ దానిమ్మ మీదే అనుకోండి, దాన్ని ఫస్ట్ బేస్డ్ ఇంకా ఇది రెస్ట్ కటింగ్ చేసింది అప్పటి నుంచి వీక్లీ వన్స్, లేకపోతే మీరు ఎక్కడైనా ఒక మండల హెడ్ క్వార్టర్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కానీ 4 ఊర్లో 5 ఊర్లో వాళ్ళని రమ్మని అక్కడికి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ సమస్యలు ఏమి మేమన్నీ తీసుకోవాలి మా దృష్టికి, మేము మీకు చేస్తాం, లేదంటే ఫీల్డ్ విజిట్ పదాం అందరిని పిలుచుకొని అని చేస్తే చాలా వరకు తగ్గుతుంది. ఈ మందులు కూడా అంతే ఇష్టానుసారం ఏమంటే అంటే ఇక్కడ లోకల్ ఈవెన్ షాప్స్ వాళ్ళు కానీ ఇక్కడ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇష్టం ఇస్తున్నారు. అది దేనికి పని చేద్దే దేనికి పని చేద్దాం అని కూడా అసలు కంట్రోల్ అసలు తెలియదు వాళ్ళకి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెలియదు వాళ్ళకి కూడా. దాని మీద 3,000 రూపాయలు రేట్ ఉంటుంది, దాని 1,500కే వస్తుంది. అన్నిటికీ మాక్సిమం రిటైల్ ప్రైస్ మినిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. ఎట్లా దానికి దీనికి అసలు 1,500కి ఇచ్చినారంటే దాని బేస్ ఏముంటుందో సరిగ్గా తెలియదు కదా. అవును, దాంట్లో మందులు ఏం వాడాలి, ఫర్టిలైజర్ ఏం చేయాలి, ఎట్లాంటి టెక్నికల్ ప్రాక్టీస్ చేయాలి, ఇవి కూడా తెలియట్లేదు జనాలకి, చాలా మంది తెలియట్లేదు. ఇప్పుడు దీనికోసం అంటే ఒక రైతు, అంటే మీరు రైతుగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇంత ఎంఎస్సీ చదువుకునే మీరు ఇంత సఫర్ అవుతున్నారంటే మీకున్న మేజర్ ఛాలెంజ్ ఏమనుకుంటున్నారు? అసలు మీకేం ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారు? మీ పొలంలో మీకేమని అంటున్నారు? మాకు అదే మేమేం వస్తాం చూస్తా ఉంటాము, మీకు కూడా నాలెడ్జ్ అనేది ఉంది కానీ అంతగా అంటే సపరేట్ సబ్జెక్ట్ మీద ఉండదు అనమాట. అవును, హార్టికల్చర్ ఇది హార్టికల్ పొమ్మగ్రానేట్ పెట్టిన తర్వాత దానికి ఏమేమి మందులు వాడాలి, ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి డిసీజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యమైన డిసీజ్ వచ్చేసి రైతులు దెబ్బతీసేది బ్లైట్ ఒకటి, ఆంథ్రాక్నోస్, సర్కోస్పోరా, తర్వాత విల్ట్, తర్వాత ఇంకే చిన్న చిన్నవన్నీ ఇవే మెయిన్ 4. ఈ 4 నుంచి చాలా దెబ్బతింటున్నారు. బాగా తెలిసింది మీకు, మెయినే మీరు తెలుసుకున్నారు. టిప్స్ కూడా చూపించాం మీకు, ఎఫెక్ట్స్ ఉన్నాయి, మామూలుగా ఉండే మామూలు మెడిసిన్ వాడితే పోతుంది. దాదాపు అన్ని తెలుసు మీకు. తెలుసు. మరి ప్రూనింగ్ ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు? ప్రూనింగ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ప్రూనింగ్ అంటే మేము మా బాలు ఇట్లా పెడతాము, వాళ్ళు చూసుకొని చేసి చూసుకో బాలు ప్రతి జాగ్రత్త దగ్గర చేసుకుంటూ అంటాడు. సర్లే సార్ అంటే ఆయన ఉంటాడు, వాళ్ళు ఇట్లా అని వాళ్ళు ట్రైన్డ్ కదా, వీళ్ళు అట్లా కాదు మీకు తెలియదు మాకు తెలుసు అన్నట్టు వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరేలే అంటారు. సో ఇప్పుడు అంటే
కొన్ని టెక్నికల్ మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఎందుకంటే సిస్టమ్ నెట్టకూడదు మనం కాదు, మనం ఉన్నప్పుడు జాగ్రత్త మనకుండే తక్కువ పొలం ఎంత అయినా కానీ మనం ఆ రోజు 4 రోజులు 5 రోజులు కటింగ్ చేసి దగ్గర వాళ్ళు వెంటబడి ఉండాలి. ఉంటే ప్రతి చెట్టు ఏది కట్ చేస్తా చూపించాలి. మనం చేయలేదు చూడేది ఎట్లా ఉంటుంది, మళ్ళీ వెనకరండి చూడండి, మనం ఎట్లా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళని తక్కువ చేయడం లే, మన ములాజు లేదు కాబట్టి కరెక్ట్ చేయించుకుంటే అంటే మనం నిలబడి కొంత మనం కూడా అవగాహన తీసుకొని మాట్లాడాలి. సో ఇదన్నమాట మీ మెయిన్ ప్రాబ్లమ్స్. రండి, ఇంకా వేరే ఏమనుకుంటున్నారు? ఇంకా గవర్నమెంట్ బాడీ నుంచి కానీ వేరే నుంచి మనకి ఇంకేం కోరుకుంటున్నారు? రైతులకి ఇదేనంటే నేను ఒకటే కోరేది, ఏది వద్దు వాళ్ళకి కనీసం డబ్బులు ఎదురు సబ్సిడీ లేకున్నా కూడా రైతులకు వచ్చి అవగాహన కల్పిస్తే చాలు. ఏ పంటకి అంటే ఎందుకు మీకు రైతుల్లో కూడా యూనిటీ ఎందుకు లేదు సార్? అసలుకి రైతుల్లో ఎక్కడ కానీ యూనిటీ ఉంటుంది సార్. అది ఎందుకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఏమిలే, అందరికి పెన్షన్లు వస్తాయి కదా, మిగిలిన వాళ్ళకి రైతులకి ఏంది రాదు. రైతులు ఒకటి చూసి ఈర్ష్య ద్వేషాలు, పార్టీ లివింగ్, పొలిటికల్ ఒకటి. పొలిటికల్ కూడా ఉంది దీంట్లో, పొలిటికల్ కూడా ఉంటాయి గేమ్స్. ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే అట్లా ఊరికే రైతులు చెడిపోతుంటారు అంతే. అంటే మెయిన్ ఈ రైతులు ఐక్య కావాలంటే కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళకి ఇంకా అప్పులు పడితే ఇంకా సంతోషం, అప్పుల్లో పడాలి, ఇంకా కష్టాల్లో పడాలి. కొంతమంది అంటే ఏమంటే యూత్ మీలాంటి వాళ్ళు కొంచెం సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించేసి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటారు. మరి ఇక్కడ చాలా మంది ఈ ఇండియాలో ఈ ఏరియాలో చాలా మంది డాక్టర్లు అది ఉన్నారని అంటా ఉంటున్నారుగా, మరి వాళ్ళ గురించి మీకేం సహాయం అందట్లేదా ఏంటి? ఇంకా అట్లా అంత డెవలప్ కాలేదండి మనకు. ఎవరిదైనా స్వార్థంగా చూసుకుంటారు కానీ రైతులకు ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ చేసి రైతుల ద్వారా మనం దేశాన్ని అభివృద్ధి చేద్దామనే చాలా వెరీ రేర్ కేసెస్. రైతునే పట్టించుకున్నాడు లేడు, అది కన్ఫర్మ్. అది 90% అన్ని చేస్తారు. మేము సబ్సిడీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, అన్ని చేస్తారు. అవును సార్. అవన్నిటికన్నా మెయిన్ వచ్చేసి రైతు పొలంలోకి విజిట్ చేసి ఏం డిసీజులు ఉంటాయి, ఏం మందులు వాడాలో, ఎప్పుడు ఏ పంట పెట్టాలా అనేది ఫస్ట్ అవగాహన కల్పిస్తే చాలు. ఎగ్జాక్ట్లీ అది మనకు కావాల్సింది. చూడండి సోదరులారా, సార్ చెప్పేది ఎంఎస్సి అంటే ఎంఎస్సి గొప్పగా మాట్లాడుతున్న వ్యవసాయం గురించి, వ్యవసాయ రంగం గురించి, రైతు యొక్క కష్టాలు చూసి కనీసం సోదరులారా, రైతు సోదరులారా, ఇది చూసి ఇంత ఎడ్యుకేటెడ్ చెప్పే మాటలన్నా కనీసం మీరు ఆలోచించండి సోదరులారా. ఇంకా మీరు పాత రోజుల్లాగా టెక్నాలజీ లేకుండా సైంటిఫిక్ వేలో కాకుండా ఏదో చేసుకుంటాను ఏదో పండుద్ది అంటే పండదు సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. వ్యవసాయం అనేది ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. పంటలు పండించినా కానీ రేట్ సరిగా లేవు. వాడు వస్తాడు, దళారులు వస్తారు మధ్యలో, మళ్ళీ వచ్చే వాళ్ళు బాగా కరెక్ట్ టైంకి వస్తారు. వాళ్ళు చూసి రేట్ లేదు, పెరుగుదని ఇంక దన్నమని అంతా ఎందుకు పెరగదేమని అంతా ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ డాక్టర్ ప్రభాకర్ ఉన్నాడు పక్కనే, ఆయనకి 20 ఎకరాల తోట ఉంది, నాకు ఇది 4 ఎకరాలు. వాళ్ళు 140 టన్నులు 140 టన్నులు 70 రూపాయలతో ఇచ్చేసిన. ఇచ్చిన 1 వీక్ బాగా పెరిగిపోయింది. ఈ దళారులు అంతా ఏం చేస్తే ఒకసారి వచ్చేసి పెరుగుదంటే ఇంకసారి ఫోన్లు మళ్ళీ పెరగకపోతే ఇంకా మైనస్ లేకపోతాం ఏమన్నా ఇచ్చేస్తారు. అవునవును సార్. మీరు గవర్నమెంట్ తోని ఏదన్నా రిక్వెస్ట్ చేసేది ఉందా? మీరు చెప్పాల్సింది ఏమన్నా? గవర్నమెంట్ ఏమి లేదు, గిట్టుబాటు ధర రైతులు కల్పించట్లేదు కదా సార్. ఒకటి మేము అడిగేది, తర్వాత రెండోది అవగాహన కల్పించేది ఒకటి, తర్వాత సరైన మార్కెటింగ్ విధానం ఎట్లా ఏమనేది నేర్పించాలి. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అంటే గిట్టుబాటు ధర అనేది కావాలి, కల్పించేట్లు చేయాలి. అంటే నాణ్యమైన మందులు పంటలు పండించాలా, గిట్టుబాటు ధర రావాలా, మందులు కూడా కావాలి, మందులు కూడా నాణ్యమైన మాకు కావాలి. చాలా ఇప్పుడు ఏమైతుంటే ఈ కన్సల్టెంట్లు కానీ కొంతమంది ఇంకా ఈ ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు ఈ పక్క షాప్ అదెందుకు కొడుతు ఇదెందుకు ఆయన ఇచ్చినాడు ఇదంటే ఇదొద్దు దానికి పోవు అనేది ఇంకోటి గ్యాంబ్లింగ్ అన్నమాట. గ్యాంబ్లింగ్ మొత్తం అంటే రైతులు దోచుకోవడం, ఎవరు తోచిన వాళ్ళు మందులు చెప్తారు, అవి కొడతారు, రైతులు నష్టపోతారు. అదేలేండి, అంటే దోచుకోవడం దాచుకోవడం ఇదే నడుతుంది గతంగా. ఎటు తిరిగి ఏం చేసి ఈ పొద్దు నిన్న చీనీ మార్కెట్ చూస్తే ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో బాగా రైతులు నష్టపోతే దళారు వ్యవస్థ ఎక్కువైపోయింది. 8 నెలలు దాన్ని చీనీ పూత వచ్చి గవర్నమెంట్ కి మీరు అర్జీ పెట్టుకోవచ్చు కదా సార్. వచ్చింది అర్జీ లేదండి. కలెక్టర్ గారు ఇప్పుడు వినోద్ కుమార్ సార్ చెప్పారు, దాని మీద మేము చర్య తీసుకుంటాము, దాన్ని ఎట్లా చేయలేము, దళారు వ్యవస్థ తగ్గిస్తాము అన్నారు సార్. చూడాలి మరి ఇది. సో ఇదనమాట సోదరులారా, ఇది వెల్ ఎడ్యుకేటెడ్ రైతు చెప్పే మాట సోదరులారా. వినండి, తెలుసుకోండి, చాలా మంచి మాటలు చెప్పాడు, ఆచరించండి. ఇలాంటి రైతు అనే అతను సాధారణంగా తక్కువ మందికి తారసపడతాడు, మనకు తారసపడ్డాడు. ఇతను చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ చెప్పి చేస్తున్నారా? మీరు చేయవా? ఎప్పుడు చేస్తారు? ఈ తోట ఫెయిల్ అయిందంటే మీరే బాధ్యత, సరేనా? ఎందుకంటే ఫెయిల్ అంటే ఏంటంటే చిన్న పనులు చేసుకోవాలి మీరు, సరేనా? నువ్వు చేయకపోతే ఆయన మునిగిపోతావు, నేను మునిగిపోతాను. కరెక్టే కదా? నువ్వు బాగుండాలిగా. నీకు ఏ టైంలో ఏం కావాలన్నా ఫోన్ కనుక్కోవచ్చు, మీరు రమ్మనొచ్చు, వస్తాము, చెప్తాము. క్రాప్ని చెడగొట్టుకోకూడదమ్మా. ఇంత బాగా మంచి పంటల్ని ఇంత బాగా మీరు ఇట్లా చేసుకున్నారంటే కొంచెం కష్టంగా ఉంది.
ఆడ ఎక్కువ కాడలు ఎక్కువ తీయడానికి ట్రై చేయండి, 4-5 కాడలు తీయండి. కాడలు తింటే ఉంచండి, ఏం కాదు. 4-3 నుంచి ఏమైంది, ఎన్ని గంటలు వస్తాయి. కొంచెం రోగాల ఐడెంటిఫికేషన్, రోగాలను ఎలా గుర్తించాలి నేర్చుకోండి. తప్పే ఉందన్న వ్యవసాయంలో. దీంట్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుని మంచిదేగా నీకు. ఏ మందులు కొట్టాలి, ఏ మందులు ఎందుకు కొట్టాలి, ఏ టైంలో కొట్టాలి, కొట్టడం వల్ల నీకు వచ్చే రిజల్ట్ ఏంటి, కాయలు పాత పంట యొక్క అవశేషాల కొమ్మలు కాయలు తీయటం, అవి కూడా చిన్న చిన్న తెలియదా నీకు? మరి అవి కూడా తెలియపోతాడు గురుగారు. చిన్న చిన్న విషయాలన్నా. ఇప్పుడు ఇన్వెస్టర్ అని ఆయన డబ్బులు పెడతాడు, మీరంటే వరకు జాబ్ ఇచ్చాడు, నువ్వు బాగా చేసుకోవాలిగా. అవునా కదా? కాదు, మీరు అది చేసుకోకపోతే ఎవరికి మనం ఇప్పుడు మాట్లాడగలం? డబ్బులు వస్తే మీరే తింటారుగా. మరి ఇంత పెద్ద చేన్లో తక్కువ దిగుబడి వచ్చిందంటే అది మీది కూడా ఒక తప్పు ఉంటుంది. బాగా చేస్తే మీకు మంచి పేరు వచ్చింది, ఆయన బాగుంటుంది, మీకు డబ్బులు వస్తాయి, అందరూ బాగుంటారు. మరి ఇన్ని ఎకరాల చేలో ఇంత తక్కువ దిగుబడి అంటే చాలా బాధగా ఉంది. ఇది ఎక్కడెక్కడైతే మొక్కలు కొన్ని వీక్ ఉన్నాయో దాన్ని సర్వీస్ పెట్టుకోండి. ఏమి మొక్కలు 10, 20, 30, 40 తెచ్చుకొని అక్కడ పెట్టండి. చెట్లు అద్భుతంగా ఉన్నాయి తెలుసా. ఏం చూస్తున్నారు? ఇక్కడ మొక్క కనపడ్డది మాకు, అక్కడ మొక్క కనపడ్డది. అవి అక్కడ కనపడతారు. రండి రండి సార్. బాబు, బాలు గారు, ఇది కాదు నీ వర్క్ బాగా చేయట్లా నువ్వు. ఎప్పుడేం గుర్తుపెట్టుకో, మీరు ఇతరాలు కొట్టినా డ్రైకి వెళ్తే మటుకు ఆకులు రాలిపోవాలంతే. ఈ విధంగా బ్లైట్ విపరీతంగా ఉంది బాబు ఎడబెట్టినా. అంటే లాస్ట్ టైం మీకు ఆంథ్రాక్నోస్ వచ్చింది, బ్లైట్ వచ్చింది, ఇంకేమున్నాయి? అంటే ఆంథ్రాక్నోస్, బ్లైట్. మరి చెప్పలేదు మీరు నాకు, ఏమి వచ్చినాయని చెప్పాలిగా మీరు నాకు. రాత్రికి చెప్పాలి మీరు నాకు, ఏంటంటే తెలిసిపోద్ది. మంచి సాక్ష్యాలు నీకు. అవునండి సార్, ఉండాలి. కాదన్నా బాగా దెబ్బతిన్నాను. కాదు జగన్నాథ్ గారు, చూడు నీకు చెట్లనే డ్యామేజ్ అయినాయి బాగా. ఏం బాబు, ఏం చేస్తున్నారు మరి? ఇట్రండి. ఆడ కాదు, రండి మీరు, మీకు నేను చూపెడతారండి. ఎందుకు ఇట్లా అయింది? ఇది ఒకటి అయింది, ఇది ఒకటి అయింది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఏడ ఉంది చెట్లు. జగన్నాథ్ గారు, మీరు డైలీ వస్తున్నారా? మీరు పొలానికి రావట్లేదా? ఇన్ని పోవుగానా? ఇన్ని చూసుకుంటాడు కాదయ్యా, ఇన్ని పోవుగా, ఇన్ని పోతాయా? మరి ఒక ఫ్లాట్ వెళ్ళిపోయింది కదా. ఇట్రా, అదృష్టవంతులు ఏంటంటే నీ దగ్గర విల్ట్ లేదు. విల్ట్ లేదు కానీ విల్ట్ తెచ్చుకో, మీకు రావాలని కోరుకుంటున్నాను. నీకు రాదు అంత ఈజీగా రాదులే. కానీ దీని గురించి ఏంది మీ మాటలు? దీని గురించి ఏంది మీ సమాధానం? ఇది ఎందుకు ఇట్లా మా దగ్గర ఏంటి అడుగుతున్నారు సార్, చెప్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చెట్టు గమనించండి, నీకు ఎంత బ్లైట్ ఈజీగా అర్థం చూడండి. అసలు కొమ్మే స్పెషల్ గురించి చూడండి. అవును, ఎంతవరకు కానీ అంత కట్ చేయముందాడా. వాళ్ళు వస్తారులేండి, వాళ్ళు చేస్తారులేండి. నీకు ఇప్పుడు కొమ్మలు ఎందుకంటే అన్ని తీసుకుందాం, మనం ఏం ప్రాబ్లం. ఇదేం చేస్తుంది, చిన్నగా తీసుకుంటే ఇంక పోద్ది మొత్తం. ఎన్ని సంవత్సరాలు జగన్నాథ్ అనేది మొత్తం పంట? ఇప్పుడు ఇది 3వ సంవత్సరం మనం పంటకు వెళ్తున్నాం. చూడండి ఇక్కడ అన్ని పోయినాయి, చూడండి ఇక్కడ చూడండి, ఈ లైన్ అంతా పోయినాయి. అంటే పోవటం అంటే డిసీజ్ అనేది అటాక్ అయింది అంతే, ఏం నష్టం లేదు, నీకేం ప్రాబ్లం లేదు. మొక్కలు తీసి పెట్టుకుంటా ఉండండి, మీకు ఎంత స్పేసెస్ ఉంది. దీంట్లో ఎన్ని తీసారు టన్నులు? మొన్న 20 టన్నులు వచ్చింది ఎకరానికి. అది ఇదంతా కలిపి టోటల్ 4 ఎకరాలకి. 4 ఎకరాలు టన్నులు తక్కువ కదమ్మా, చాలా తక్కువ వస్తుంది. మీకు ఇదేనా ఇంకేదైనా ఇంకొక వ్యవసాయం ఏం చేస్తారు? భూమి ఇంకేమన్నా ఇదేనా? చీనీ చెట్టు ఉండే సార్ ముందు, ఇది అయిపోయినా మీకు అది కూడా చూపించాలి. ఇప్పుడు కాదు గురుగారు, ఇదే చేసే విధానం.
తెలియదు కదా సార్, మాకు దాని గురించి చెప్పిండే వాళ్ళు లేరు. కాదయ్యా, అక్కడ చూడు బ్లైట్ ఎంత క్లియర్గా కనపడుతుంది. చూసారా బ్లైట్ అది? ఆకొమ్మను ఆకొమ్మ దీంట్లో ఉండే 2 కొమ్మలు. ఇది చెడగొడతా కొంతసారి తెలిసి తెలియక వాళ్ళు. కొంతమంది చదువుకుంటారులే కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది. అట్లే అనుకుంటున్నాం సార్, మాకు తెలియక. తెలిసింటే మేము వెళ్ళి ఇప్పుడు 5-6 చెట్లు అంటే నేను దాదాపు 50 ఎకరం అంతా ఖరాబ్గా ఉంది. అది కరెక్ట్ కాదుగా మాస్టరు, తప్పుగా అట్లా చేయటం. ఇప్పుడు మీరున్నారంటే చూసుకుంటేనే ధైర్యంతో ఆయన ఉంటాడుగా. ఆయన రోజు ఆయన వచ్చి కూర్చుంటే మరి ఆయన పనులు అనుకుంటే అయ్యో. చిన్నగా అది నీకు బంక కూడా వచ్చిందిగా. బంక వచ్చింది, బంక్ వచ్చింది, త్రిప్స్ వచ్చింది. మీకు తెలుసా బంక్ వచ్చింది? తెలుసా తెలీదా? బంక్ అంటే అది చేతి పట్టుకో, ఇట్టాను ఒకసారి ఇటు పట్టుకో, చెప్తుంటే బంక్ చేతి పట్టుకో, అది పట్టుకో, గట్టి పట్టుకో. తగలలేదా చివర్లు? బంక తగులుతుందిగా. ఇప్పుడు పోయింది. ఇట్రండి, అదే కొంచెం వర్షం పట్టడం వల్ల మీరు ఇట్రండి, ఎడ ఉందిరండి, ఇట్రాయా. ఇదను చివర్లు పట్టుకో, అట్లా అట్లా అంటే తెలిసిపోద్ది నీకు. ఇది ఎంత బంకే, ఇదంతా బంకే. త్రిప్స్ వచ్చింది, లీఫ్ కర్ల్ వచ్చింది. సఫీనా ఇది బంకకి ఏది కొట్టింది. సాఫా ఏం కొట్టారు? సాఫ్ సార్, అవి కొడితే పావు 7 ప్రతి స్టేట్లో బంక్ వచ్చింది. అవును సార్. చూడండి ఇదంతా బంకే, చూడండి ఇదంతా బంకే, చూడండి త్రిప్స్ ఉంది. దీన్ని ఎఫిడ్స్ అంటారు, జాసిడ్స్. చూడండి ఇవంతా ప్రాబ్లమే. సో సకింగ్ పెస్ట్ అనేది బాగా అటాక్ చేస్తుంది. సకింగ్ పెస్ట్ కనుక మనం సరైన కంట్రోల్ చేసుకోలేకపోతే చూడండి లీఫ్ అనేది, లీఫ్ చూడండి, ఈ లీఫ్ అనేది ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది, అది లీఫ్ కర్ల్ అయిపోతూ ఉంటుంది. నీకు తర్వాత పూతలు ఏంటంటే పూతలు రావడానికి సహకరిస్తాయి. ఆకులు అనేవి హెల్దీగా మంచిగా ఉండటం వల్ల నడిచేది అంతా. ఇప్పుడు మీరు చూడండి సార్, దీంట్లో ఉన్న ఆకులు అన్నిటిలో ఇది ఆకు ఇండెక్స్ తీసుకోండి. ఆకు ఇది ఆకులు అంటాం మనం. ఓకే, దీంట్లో 90% ప్రాబ్లమాటిక్ ఉన్నాయి. చూడండి కొన్ని ఆకులే హెల్దీగా ఉన్నాయి. చూడండి 90% ఉంది. అసలు చెట్టు అట్టుంది మొత్తం. మీకు అర్థం కాలేదా? అదే ఈ ఆకులు మంచిగా ఉన్నాయి, రైట్? మీకు తెలియాలి కదా ఆకులు ఎట్టున్నాయి, కొమ్మలు ఎట్టున్నాయి, కాళ్ళు ఎట్టుంటాయి, బ్రాంచ్లు ఎట్టుంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలిగా మీరు. రైతుగా మీరు, రైతుకి ఆ మాత్రం వెళ్ళిపోతుంది. చెట్టు బాగుంది అనుకోని వెళ్ళిపోతాను. అట్టెట్లా ఈ రైతు అట్టవుడు కాదు, ఊరికే చూస్తాడు వెళ్ళిపోతాడు. సీరియస్ పట్టించుకోడు రైతు సార్, అట్టవుడు కాదు. అంత నాలెడ్జ్ నేర్చుకుంటే నీకే మంచిది. ఎక్స్పీరియన్స్ వస్తుంటే నువ్వే ముందుకు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కరు ఏంటంటే రోగాలు తెలుసు తెలియకపోవచ్చు, కాంటలేదు. నేను తెలుసుకుంటే నీకే మంచిదిగా. నీకు మళ్ళీ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేవు, ఎవరైనా చెప్తారా నీకు? అవకాశాలు ఉంటాయి. ఇట్లా నీకు నేర్చుకుంటే నువ్వు నలుగురు చెప్పొచ్చు, రేపు నువ్వు కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇదొక సబ్జెక్ట్, ఇది ఏదో అల్లటప్ప సబ్జెక్ట్ కాదు ఇది. దీంతో ఎంతో మంది పైకి వచ్చారు, గుర్తుపెట్టుకో. దీన్ని ఒక రాత్రి లేపుద్ది మొత్తాన్ని, మామూలు లేకపోతే పంట. దీన్ని కూడా మీరు సరిగ్గా చేసుకోకపోతే దీనికి ఎన్ని రోగాలు ఉన్నాయి, దీని ఆకులు ఎట్లున్నాయి, కొమ్మలు ఎట్లున్నాయి, కాడలు ఎందుకు ఉన్నాయి, ఇట్లా ఎందుకు బలహీనంగా ఉన్నాయి, పూతలు రేపు పూతలతో కావాలంటే నువ్వు కొట్టాలి. పూతలు రేపు నేను అన్నట్టు మీరు ఇతరాలు కొట్టారు, అది కొడుతున్నారు. రేపు పూతలు లేకపోతే మీరు బాధపడరా? కాయలు లేకపోతే ఏం చేసుకుంటావు? ఈ పంట వేస్ట్ అవుతుంది. అంతేగా. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి పూతలు సరిగ్గా రావట్లా, ఎండ ఒకటి ఎక్కువ ఉంది, అప్పుడప్పుడు మబ్బులు వస్తున్నాయి, అప్పుడప్పుడు వర్షం పడుతుంది, క్లైమేట్ కూడా దాదాపు మారిపోతా ఉంది. సో ఇది కూడా మనకి కాయకి ఇబ్బంది ఉంది బాగా. ఇప్పుడు ఫస్ట్ నీ చెట్లకు అన్ని రోగాలు ఉంచుకొని నువ్వు ఎట్లా పోతావు అసలు పూతకి? అవునా కదా? అదే మరి ఇప్పుడు చెప్తున్నా మీకు, నేను మీకు తెలియాలి. ఇప్పుడు దీనికి కాయలు వస్తే రావు, ఇలాంటిది వాళ్ళు వస్తే ఈ చిక్కు మొత్తం కూడా నీట్గా వాళ్ళు పెద్ద పెద్ద ఏం కట్ చేయొద్దు, ఓన్లీ చిక్కు తీస్తారంతే. చిక్కు చేసి ఎండిపోయిన కొమ్మలు, ఇదంతా చిక్కు ఉంది, ఇది చిక్కు ఉంది, నీకు అమ్మతనం తెలియదా? ఇదంతా తీసేసేయాలి చిక్కు అంతా. ఇది చిక్కు అని మీకు తెలియదా?
అవునా? జస్ట్ అడుగుతున్నా, అది చిక్క కదా? చిక్కే సార్. మరి చిక్కే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఉండేవాడు ఒక రకం చేస్తారు, మనం పక్క పోతేనే వేరే రకం చేసేసి. ఇప్పుడు ఒకటి ఇది ఆపరేషన్లో పేషెంట్ పెట్టి ఆపరేషన్ చేసే థియేటర్ కాదు ఇది పొలమేగా. మంచిగా వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు మీరు. రైతు అనేవాడు ఏంటంటే వాళ్ళు నమ్మి చేయలేదు, వాళ్ళు నువ్వు ఎక్కడో కూర్చుంటే పనులు కావు, నువ్వు వాళ్ళతో ఉండాల్సింది, తిరగాల్సిందే. వాళ్ళు కరెక్ట్గా చేస్తారా చేయరనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది? పంట వచ్చిన తర్వాత అప్పుడు నీకు కష్టాలు తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళకేం వాళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, సరేనా? ఇంత చిక్కు పెట్టుకొని నువ్వు పంటకు వెళ్తున్నావు అంటే ఇంకేం చెప్పాలి గురువుగారు చెప్పండి. నీకు చాలా రైతు అనేవాడు అసలుకే కష్టాలు ఉన్నాకు, ఇంకా నువ్వు కష్టాలు, ఇన్ని రోగాలు తెప్పించుకొని ఏంటి ఇదంతా? ఈ బ్లైట్, ఇదంతా బ్లైట్ కొమ్మలు తప్పు మా, ఇది చేసే విధానం కాదు నా. ఇది కాదు వ్యవసాయం అంటే. చూడు ఇలా పిచ్చి కొమ్మలను ఉంచుకొని చెట్లు ఎంత బాబించాడు పాపం. మీరు ఎంత బాబించుకున్నారు చెట్లు, ఇంత మంచి చెట్లు దాదాపు తక్కువ మందికి ఉంటాయి ఇట్లా. అప్పుడు సార్ కింద నుండి నేనే బాగా సిక్కి ఇడిపించి బాగా పైకి లేదు. నువ్వు ఒక్కడే చేయలేమ్మా, నీ వల్ల కాదు. చేసింది అప్పుడు మిమ్మల్ని అనకూడదు మేము, ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో కొంత ఉంది. మనం ఏంటంటే సహాయం తీసుకోవాలి. అవును, చేయలేము. ఒకటే రోజు ఏం చేసింది సార్, ప్లస్ ఒకటే చేసేది కాదు. ఇది చూడండి, మీరు కొట్టిన తర్వాత ఈ ఆకు అనేది ఇలా టర్న్ అవుతా ఉంటుంది. చూడు గురుగారు, మీరు ఈ కొట్టిన తర్వాత ఆకు అనేది ఏంటంటే లైట్గా ఎల్లోయిష్గా వస్తుంది చూడండి. ఆ తర్వాత ఇది రాలిపోద్ది. ఇంకా ఇది జరిగే పరిస్థితి అనమాట. ఎప్పుడైతే 80% 75% ఎల్లోయిష్ అయిందో ఆకు ఆటోమేటిక్ పడిపోద్ది. అట్లా పడిపోతేనే నెక్స్ట్ పంటకి వెళ్ళటానికి నీకు పూతలకి ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొట్టినా కానీ ఆకులు చావు. మరి ఈయన ఎట్లా కొట్టాడో నేను చూడలేదుగా. ఈయన ఎలా కొట్టాడో, ఎంత పర్సెంట్ కొట్టాడో తెలియదు. మంచి కొట్టేదో కరెక్ట్ కొట్టాలి, కానీ రోగాల మీద మీరు కొట్టడం తప్పదు. ఇన్ని రోగాలు ఉంచుకొని ఏ విధంగా కొడతావు అసలు నాకు అర్థం కాదు. తప్పు కాదు. పిచ్చికాయలు ఉన్నాయి, ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, ఎండిపోయిన కాయలు ఉన్నాయి, పాత. ఇది ఆల్రెడీ దీనికి చూడండి, ఇది బ్లైట్ చూడండి వచ్చింది, చూడండి క్లియర్గా వచ్చింది చూడండి. నువ్వు ఎట్లా పోతావు మీరు చెప్పండి సార్. ఏం బాబు నీకు తప్పులు కనపడుతున్నాయి సార్? ఇంకా నీకు ఏంది నన్ను చెప్పి అంత చెత్త ఇదంతా. అర్జున్ కాయలు పాత క్రాప్ కాయలు తిట్టడానికి కూడా మీకు టైం లేదు. ఒక 5 నిండిపోయి ఉన్నాయి. ఇట్రండి సార్, ఇట్రండి. అవును, క్లియర్ కనిపిస్తా చూడండి. మరి ఏ విధంగా వెళ్తారా? ప్రాబ్లం ఇద్దాం, అనవసరంగా రైతులు మోసం చేసేట. ఇది మనం ఏంటంటే ఏదైనా నీతి చెప్పాలి, ఉన్నది ప్రాబ్లం చెప్పాలి, మందులు అడిచాలి. త్రిప్స్ ఎట్టండి, త్రిప్స్ తెలిసి ఎట్టుంటుందా అంటే గారగారు ఉంటుంది. ఇదే త్రిప్స్ అంటారు దీన్ని. అంటే ఏంటి మన ఇది సార్, ఇది ఉంది ఒక నిమిషం అట్లా దిగా. ఇదిగో ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ ఒకటి చూడు, ఫ్లవర్ ఒకటి ఉందన్న, ఫ్లవర్ కొత్త ఫ్లవర్ వచ్చిందని పోయిందే. ఫ్లవర్ పట్టరాపా. ఇది కాదు నా వ్యవసాయం, ఇది కాదు వ్యవసాయం. ఒకటి చాలు. ఇది మేలు మగవాడు పర్లేదు. ఇప్పుడు ఇది ఇట్లా నీకు వచ్చినప్పుడు దీనికోసం ఇతరాలు కొడుతున్నావు. ఓకే, ఇది వచ్చినప్పుడు ఏంటంటే త్రిప్స్ అనేది నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే దీని మీద నాకుడు ఏర్పడుద్ది. అంటే ఇది మగదలే, జస్ట్ ఎగ్జాంపుల్ పెడుతున్నా. ఇది ఆడది, ఇది ఆడది. అది అట్లా నాకిన తర్వాత, దీన్ని ఇక్కడ నాకిన తర్వాత దీని మీద అట్లా మచ్చలు పడిన తర్వాత కాయ అనేది ఇట్లా కనపడుతుంది. ఇది రేపు పెద్ద అయిన తర్వాత వాడు కొంచెం కాయ పెద్ద అయిన తర్వాత వాడు కొనేవాడు ఏంటంటే డ్రామాలు చేస్తాడు వాడు. ఇంకా నువ్వు ఇంత కష్టపడి పెంచుకొని దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఈ త్రిప్స్ అనే దాన్ని కరెక్ట్గా ఇదే ఏజ్లోనే పూత రాతలకే ఈ త్రిప్స్ ఇప్పుడన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు లాస్ అయిపోతావు. అర్థమైందా? ఇది ఒకటి వచ్చింది ప్రాబ్లం దీనికి, సరేనా? ఇది ఒక 30% నీకు త్రిప్స్ ఉంది. ప్లస్ నీకు చూడండి లైట్గా ఆంత్రాగ్నస్ కూడా వస్తుంది. లైట్గా నీకు ఆంత్రాగ్నస్ కూడా ఉంది, సరేనా? ఆంత్రాగ్నస్ మచ్చలు కూడా ఉన్నాయి. నల్ల మచ్చ చూసావుగా, ఇదిగో నల్ల మచ్చలు ఇవి వస్తున్నాయి చూడండి. సో జగన్నాథ్ గారు 100% దీంట్లో రోగాలు ఉన్నాయి.
దీని కనుక మరి సరే చేసుకోకపోతే రేపు పంటకు పోయినా వేస్ట్. అదే చెప్తాం, చేస్తాం. మీరు ఎట్లా చెప్పి మీ సలహా చూడండి, ఇక్కడ ఇట్రండి, నీకు క్లియర్గా బ్రైట్ వచ్చిన కనపడుతుంది ఇక్కడ చూడండి. అదంతా కొమ్మంతా కనపడుతుంది. తీసుకోవాలి. ఆల్రెడీ నీకు ఈ కాయలే 10 ఉన్నాయి చెట్టుకి, ఇంకంతకని ఏం కావాలి నీకు? అదే నిదర్శనం. ఇది చూడండి సార్, ఇది చూడండి, చూడండి ఎంత క్లియర్ బ్రైట్ చూడండి. ఇంకా కావాలన్నా? అవును అవును, ఉందిలేండి. మరి ఎట్లా తింటే సార్ 10 జాల్లో 15 జాల్లో రాదు అక్కడ. ఇక్కడ అంతా బ్లేటే సార్, కాయ ఉండదు. కరెక్టేనా? నువ్వు అట్లా ఇప్పుడు నీకు ఏదైనా సంథింగ్ ఏదైనా జ్వరం ఏదో హాస్పిటల్కి చూపించుకోవాలి, మొక్క కూడా చూపించుకోవాలిగా. ఇంత విపరీతమైన బ్లడ్ వచ్చినాక ఏం చేస్తున్నారు మీరు? నీ కళ్ళు ఇప్పుడు నీకు ఎదురు కాయలు క్రాక్ అయి ఉన్నాయి, రేపు పెద్ద పంట పోయినా అయ్యే క్రాక్లు వస్తాయి. ఇవి కాదు అంతే, ఇంకా ఇది ఉండే బాగా సీలిపోతుంది. ఇది కూడా మళ్ళీ ఎప్పుడైనా కాయలు ఎండిపోయినాయి అన్నీ తీయాలి కమ్మా. తీయరా? తీసేది సార్, వీళ్ళు టైం లేదా? తీసేసేది సార్. పాతకాయలు అనేవి ఉంటే ఇంకా నువ్వేమి పంటకు రెడీ అయినట్టు. చూడండి సార్, క్లియర్ ఆంత్రాగ్న సూచించు. ఇట్లా మొత్తం స్టార్ట్ దీనికి టిప్స్ కూడా ఉంది చూడండి. టిప్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా బ్లైట్ కూడా ఆల్రెడీ ఉందనుకోండి, గిఫ్ట్ అది నీకు. కొంచెం బాగుంది చెట్టు, పద్ధతిగా ఉంది. అక్కడ లైట్ ప్రాబ్లం ఉంది అయినా పర్లేదు, ఇది మరి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇది మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఆ పిచ్చి గోల్డ్ కూడా తీలేరా? టైం లేదా మీకు? చిన్నగా సార్ అట్లా ఉంచుకుంటే అట్లా లాగొద్దు. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా ఈ పొలానికి? రారా? మరి అక్కడ రోడ్డు మీద వచ్చి వెళ్ళిపోతారా? అట్నే లోపలికి వస్తారా? మరి ఎట్లా ఉంది? కారకూడదుగా? ఇదే కాదు, దీన్ని దాదాపుగా బెడ్ ఎక్కించినావు. ఇప్పుడు దీన్ని తీసిపోయి బెడ్ మీద పనుకోబెట్టావు దీన్ని చేయండి. ఇప్పుడు ఇది బెడ్ మీద ఉంది, ఇంక 2 రోజులు పోతే ఐసీలో.